నా పేరు కె సత్యనారాయణ, ఆర్టీసీ డ్రైవరు, బంతువారిపల్లి. అడ్మిట్ అయిపోయినాను కాబట్టి కొండా నరేంద్ర నమ్ముకొని ఉండా నేను. ఆయనే నాకు పోషించున్నాడు కాబట్టి ఆయనకి సీటు ఇస్తే, తెలుగుదేశం సీటు ఇస్తే ఖచ్చితంగా కొండా నరేంద్ర అంటే మంచి పేరైనోడు, యుక్తియుతంగా చాలా మంచోడు. ప్రతి ఒక్కరు ఎవరు పోయినా కూడా లేదనకుండా 5,000 కానీ 10,000 కానీ ఆయనకి ఎంత బుద్ధి పుడితే అంత సాయం చేస్తాడు, మళ్ళీ దానిపైన ఆశిస్తాడు. కాబట్టి ఆయనకు సీటు ఇస్తే కంపల్సరిగా గెలుస్తాడని నా కోరిక. నా పేరు విజయలక్ష్మి. మేము వ్యవసాయం చేస్తున్నాము. మాది తంబలపల్లి తాలూకా. టీడీపీ అధ్యక్షత వహించడానికి కొండా నరేంద్ర గారిని మేము కోరుచున్నాము. ఎందుకంటే తను చాలా మంచి వ్యక్తి, మాట తప్పని వ్యక్తి. ఏదైనా హామీ ఇస్తే మాకు అన్నీ అందజేస్తున్నాడు. అందువల్ల మేము తనని కోరుతున్నాము. మీరు కనుక తనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినట్లయితే మేము తనకి ఓటేసి గెలిపిస్తాము. అందుకని మీరు తనకి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వాలని మేము మరీ కోరుచున్నాము. ధన్యవాదాలు. చుట్టుపక్కల ఎవరు పోయినా కూడా ప్రతి ఒక్కరికి గుళ్ళు గురించి కడతానం పైన పోయినా కూడా సాయం చేసినాడు. ప్రజలు ఏదన్నా ఇబ్బంది అంటే కూడా వాళ్ళకి సాయం చేసినాడు. కాలేజీ ఫీజులు కట్టలేంపా, మా బిడ్డ చదువుకోవాలంటే వాళ్ళకి ఎంత కావాల్సిన సాయం చేసినాడు. యుక్తియుతంగా చాలా మంచోడు. సీట్ ఇస్తే గ్యారెంటీగా తమ్మలపల్లి నియోజకవర్గంలో మగోని మాదిరి గెలుచుకొని ప్రతి ఒక్కరికి, వీళ్ళు పేదవాళ్ళు సావుకారులు అనకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయగల వ్యక్తి. రంగసముద్రం మాది. రంగసముద్రం గ్రామం, పీటీఏ మండలం, తమ్మలపల్లి తాలూకా. ఈ కొండా నరేంద్రన్న గారు వాళ్ళ నాయనగారి కాటి నుంచి ఊర్లో రాజకీయంగా ఉండారు. వాళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లా వ్యక్తిగా బాగుంటే మాకు కానీ బాగుంటుంది, మన తమ్మలపల్లి తాలూకు కానీ అభివృద్ధి అవుతుంది. ఈ చంద్రబాబు నాయనకు ఒకే మాట చెప్తాము, అన్నగారికి పదవి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మన తమ్మలపల్లి నియోజకవర్గంలో అన్న అభివృద్ధి చేస్తాడు. బీదలకు సాధులకు మంచి చెడ్డ ఏ ఊరికి కావాల్సిన దేవాలయాలంట, ఇదంట అదంట ఎవరు కావాలన్నా అడిగితే కాదన్నకన్నా ఇస్తూ ఉన్నాడు. అట్లా వ్యక్తికి మనము పదవిస్తే, ఎమ్మెల్యే పదవిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు ఎద్దుల చంద్రశేఖరు, కాయలపల్లి కాపురస్తుని, కొటాల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కాయలపల్లి. రాబో ఎన్నికల్లో కొండా నరేంద్ర అనే వ్యక్తికి టీడీపీ జనసేన పొత్తు పార్టీలతో ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే ఆయన సమర్థుడని, మాకు కావలసినటువంటి వ్యక్తి అని. ఇంతకుముందు సేవా కార్యక్రమాలు పంచాయతీ ఎలక్షన్లో అయినా కానీ, మిగతా విషయాల్లో అయినా కానీ పేద బడుగు బలహీన వర్గాలంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే మా శాయశక్తుల ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం, ఓటర్లు అందరూ కలిసి ఆయన్ని గెలిపించుకుంటామని నమ్మకంగా చెప్తా ఉన్నాం. అంటే సమర్థత కలిగినటువంటి వ్యక్తిని ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు, మేము పోటీ చేస్తామన్నారు, గెలిచారు, మేము వాళ్ళు చెప్పినట్టు నమ్మి ఓట్లు వేసాము, జరిగింది ఏమీ లేదు. కాబట్టి ఇతనైతే చేయగలడని మా ఒక నమ్మకంతో, ప్రజలకు సేవ చేయగలడనే ఉద్దేశంతో ఆయనకు ఓటు వేసి గెలిపించుకుందామనే ఉద్దేశంలో మేము ప్రజానీకమంతా ఆయన పైన అభిమానంగా ఉన్నామని మీకు మీ ద్వారా చెప్తాం, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. నా పేరు రేణుక. మాది తంబాలపల్లి మండలం, కొటాల గ్రామం, ఎద్దులవారికోటలో ఉంటాము. కొండా నరేంద్ర గారు టికెట్ లేకపోయినా, రాజకీయం పరంగా లేకపోయినా మా ఊరికి, మా ఊరి ప్రజలకి, మా ఊరిలో ఉండేటువంటి కష్టాలను, సమస్యలను అన్నీ తీర్చినారు. తనకు ఈసారైనా రాజకీయంలో టికెట్ ఇచ్చి తనని గెలిపించాలి. తన 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కిందట కానీ ప్రజారాజ్యము, టీడీపీ ఇలా రాజకీయ పార్టీలలో ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వలేదు. కనీసం ఈసారైనా టికెట్ ఇచ్చి తను గెలిపించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈసారి టికెట్ ఇచ్చే తను గెలిపించి మా కష్టాలను తీర్చి మా మండలంను పైకి తెస్తాడని నమ్ముకుంటున్నాము. తనకి టికెట్ ఇవ్వాలని మా తంబాలపల్లి నియోజకవర్గం అందరూ కోరుకుంటూ తనను విధి చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం తనకి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తనకు టికెట్ ఇచ్చి గెలిపించాలని మనవి.